దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభాభివందన తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు బలపరుచున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అయితే ఈ విశ్రాంతి దినమున మీ అందరూ మీ యొక్క ఆలయాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానించారని, దాన్ని హృదయంలో నింపుకున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి వాక్య అంశంలో గనక మనం వెళ్ళినట్లయితే, గడిచిన వారముల్లో నేను చెప్పిన నాకు 2 సార్లు అవకాశం వచ్చినటువంటి 2 సార్లు చెప్పిన వాక్యం ఏంటనంటే, దేవుని నామంలో, దేవుని కృపలో మనం వర్ధిల్లకుండా చేసేది ఏంటి అన్న అంశాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ప్రియులారా. అయితే ఒక్కొక్క వారం, శుక్రవారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, దేవుని కృపలో నుంచి మనల్ని ఏది బయటికి తీసుకువస్తుంది, ఏది మనల్ని వెనక్కి లాగుతుంది అన్న ఒక అంశాల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు దేవుళ్ళలో మనల్ని ఉండనీయకుండా, దేవుళ్ళలో మనం నడవనీయకుండా, దేవుళ్ళలో మనం నిత్యం జీవించాలన్న మన కోరికని ఏది నశింపజేస్తుంది అన్న ఒక అంశం మీద మనం వాక్యం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మన జీవితంలో మనల్ని దేవునిలోకి నడవనీయకుండా చేసేది అపవాది మాత్రమే. అపవాది మనకు కలిగించే శ్రమలను బట్టి, అపవాది మనకు కలిగించే శోధనలను బట్టి వాటికి మనం కృంగిపోయి దేవుని కృపలో నుంచి మనం వెనుతిరిగే వాళ్ళంగా ఉన్నాం. అయితే మనం అందరం కూడా దేవుని కృపలో వర్ధిల్లాలి, దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన వెంబడి మనం వెళ్ళాలి, నిత్య జీవం పొందుకోవాలి, నూతన సృష్టికి మనం అర్హులం కావాలి అన్నదే క్రైస్తవ జీవిత లక్ష్యం. అయితే ప్రతి ఒక్క క్రైస్తవులు అలాగన జీవిస్తున్నారా లేదా, మనల్ని ఏది వెనక్కి లాగుతుంది, మనం చేసేది ఏంటి, మనం ఎలా అపవాదికి సహకరిస్తున్నాం అన్న ఒక అంశం మీద ఈరోజు మనం ధ్యానించుకుందానే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఎందుకంటే ప్రతిసారి మనకుండే శ్రమలే కాకుండా, మనకుండే శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వాటి గురించే వాక్యం చెప్పుకోకుండా దేవుళ్ళలోకి మనల్ని ఏది ఆపుతుంది అన్న ఒకదాని గురించి కూడా మనం ధ్యానించినట్లయితే, ఒకవేళ మనకు గనక దేవుని శక్తి కనుక ఉన్నట్లయితే, దేవుడు అనుగ్రహించిన బలం ఉన్నట్లయితే, దాని నుంచి మనం వెనక్కి లాగబడకుండా దేవుళ్ళ ముందు కొనసాగిపోయేదానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ధ్యానించమని చెప్తుందా. అయితే మనల్ని ఏది వెనక్కి లాగుతుంది అనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అది రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరలో ఒకసారి ధ్యానించుకుందాం ప్రియులారా. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఈ వాక్యాన్ని తెరిచి చదివేదానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ మనం ఎందుకు వెనక్కి గుంజబడుతున్నాం, ఎందుచేత మనం బాధింపబడుతున్నాం, దేవునిలో మనం నడుస్తున్నప్పుడు, దేవుణ్ణి మనం అనుసరిస్తున్నప్పుడు మనకు ఎందుకు శ్రమలు కలుగుతున్నాయి, ఒకవేళ దేవునికి కనుక మనం అనుసంధానంగా జీవించినట్లయితే అపవాదికి వచ్చే నష్టం ఏంటి అన్న ఒక దాని గురించి, అయితే దీన్ని ధ్యానిస్తూ మన జీవితంలో తెలుసుకోవాల్సిన పాఠం ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే, దేవుడు మనకు అనుగ్రహించే మహిమను మనం ఎందుకు పొందలేకపోతున్నాము అని కనుక మన ప్రశ్న వేసుకున్నట్లయితే దానికి సమాధానంగా ఈ వాక్యం ఉంది. అందరూ పాపం చేసి ఆయన అనుగ్రహించి మహిమని పొందలేకపోతున్నారు, ఆయన మనకు అనుగ్రహించిన జీవ మార్గంలో నడవలేకపోతున్నారు. మనమందరం కూడా క్రైస్తవ జీవితంలో జీవిస్తుండగా ప్రియులారా, మనం దేనికి సిద్ధపడి ఉండాలి అని అంటే, మొదటిది ప్రభు రాకడ కోసం, రెండవది అపవాది ఎన్ని శ్రమలు పెట్టినా దాంట్లో నిలబడి జీవించడం. ఈ రెండు కనుక నేర్చుకున్నట్లయితే క్రైస్తవ జీవితం సాఫీగా ముందుకెళ్ళిపోతుంది. ఈ ఒక అంశాన్ని కనుక మనం పక్కన పెట్టినట్లయితే, దేవుడు మనల్ని ఏర్పరచుకున్న తర్వాత మనం ఎందుకు పాపము పదే పదే చేస్తున్నాం అని చాలా మందికి సందేహం ఉంటుంది. అన్న, దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడన్నా, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడన్నా అని. దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే దేవుడిచ్చి ధైర్యం ద్వారా. ఎందుకంటే
మీ జీవితంలో జరిగే క్రియలు అట్లుంటాయి. మీ జీవితంలో జరిగే కార్యాలు అట్లుంటాయి. ఆయన మనల్ని వాడుకోవాలి, ఆయన పాత్రగా అని అనుకున్నాడు అని అంటే ఆయన చేయాల్సిన పనులు చాలా ఉంటాయి మన జీవితంలో. అది మనల్ని సరిచేయడం కానివ్వండి, లేదంటే అవతల వ్యక్తుల నుంచి మనల్ని కాపాడడం కానివ్వండి, లోకానుసారమైన జీవితం మనం జీవిస్తుంటే దాంట్లోంచి మనం మనల్ని బయటికి తీసుకురానివ్వడం కానివ్వండి, ఏదైనా కూడా ఆయన చేసి మనల్ని ఒక ప్రత్యేకులుగా ఆయన నియమించాలని అనుకుంటాడు. అయితే ఆ మార్గానికి మనం ఎందుకు అడ్డుపడుతున్నాం, ఆయన చేసే పనులకు మనం ఎందుకు అడ్డుపడుతున్నాం, అపవాది దారిలోనే మనం ఎందుకు నడుస్తున్నాం ప్రియులారా? ఎందుకనంటే అపవాది కరెక్ట్గా మన బలహీనత మీద దెబ్బ కొట్టేవాడిగా ఉంటాడు. ప్రభువునందు ఏ బలహీనతలో ఉంచుకోకూడదని ధర్మశాస్త్రం మనకు సెలవిస్తూ ఉన్నప్పుడు మనం మన ఆధ్యాత్మిక జీవితంలో జరిగే కొన్ని కార్యాలు కానివ్వండి, లేదంటే కొన్ని శ్రమలు కానివ్వండి, వాటి ద్వారా వచ్చే ఫలితాలు కానివ్వండి, దాని నుంచి మనం ఏం చేస్తామంటే మన జీవితంలో దేవుణ్ణి వెంబడించే వారంగా కాకుండా అపవాదిని వెంబడించే వారంగా ఉంటాం. ఇప్పుడు ఈ పాపములన్నిటిలో నుంచి మనకు పాపపు శుద్ధి మనకు కలగాలి అని అంటే దేవుడిచ్చి మహిమను మనం పొందుకోవాలి. దేవుడిచ్చి మహిమను మనం పొందుకోవాలంటే తప్పకుండా దేవుని మనం అనుసరించే వారిగా ఈరోజు మనం ఉండాలి పిల్లరా. ఎందుకనంటే ధర్మశాస్త్రంలో చాలా మంది ఒక విశ్వాసుల పట్టీలోకి పేరు చేర్చబడింది అని అంటే వాళ్ళు దేవునికి అనుసంధానంగా జీవించారు కాబట్టి. ఒక సమయంలో కాకపోయినా ఇంకో సమయంలో అయినా తప్పకుండా వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలిసింది, దేవుడు చేసే పనులు అంటే ఏంటో తెలిసింది, దేవుడు తమ జీవితంలో చేసిన కార్యాలు ఏంటి, తమ సంతానాన్ని ఏ విధంగా అభివృద్ధి పరిచాడు అన్నది వాళ్ళు ధ్యానించారు కాబట్టి, వాళ్ళ హృదయాల్లో దాని గురించి ఆలోచించారు కాబట్టి ప్రభువునందలి ఈరోజు ప్రభు కృపచేత విశ్వాసుల పట్టీలో చాలా మంది పేర్లు ఉన్నాయి. ఆ పట్టీలో నీ పేరు ఈరోజు ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావా? విశ్వాసుల పట్టీలో నీ పేరు చేర్చుకోగలవా? నువ్వు భూమి మీద నువ్వు బతికే ఒక 60 సంవత్సరాలు లేదంటే 70 సంవత్సరాలు దేవునికి విశ్వాసంగా బతకగలవా? పాపం చేయకుండా ఆయన ఇచ్చి మహిమను పొందుకుంటా మన జీవితంలో మనం ముందు కొనసాగిపోవాలని అంటే మనం 3 పనులు చేయాలి ప్రియులారా. అయితే మన క్రైస్తవ జీవితం ఒక మానవుడు అంటే సాధారణ మానవుడు అన్యులుగా జీవించే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అని అంటేనే సాధించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సాధించడం అంటే ఏంటి అని కనుక మీరు నన్ను అడిగినట్లయితే మనం దేవుని దగ్గర నుంచి బహుమానం సాధించాలి అన్న. దేవుని దగ్గర నుంచి బహుమానం మనం ఎలా సాధించగలం అన్నా అంటే దేవుడిచ్చి శక్తితోనే, దేవుడిచ్చి మహిమతోనే, ఆయన మనకు అనుగ్రహించే శక్తి మహిమతోనే ఆయన ఇచ్చే బహుమానాన్ని మనం పొందుకొని మనం ఈ లోకాన్ని జయించి సాధించి వెళ్ళేవారిగా ఉండాలి ప్రియులారా. అయితే క్రైస్తవులు ఎక్కువ ఎందుకు ఈ పాపపు ఊబిలో కూరుకుపోతున్నారు అని కనుక మనం ధ్యానించుకున్నట్లయితే మనకు భూమి మీద ఐడల్స్గా కొంతమందిని చేసుకుంటాం పిల్లారా. పాస్టర్లు కానివ్వండి, లేదంటే పెద్ద దైవ సేవకులు ఎవరన్నా కానివ్వండి. నేను చెప్పేది ఏంటనంటే ప్రభు సేవకుడిగా నా 2 చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నది ఏంటనంటే మీకు ఐడల్స్ అన్న వాళ్ళు మనుషులుగా ఉండకూడదు. మీరు ఎవరైతే వీళ్ళు చెప్పేది నాకు నచ్చింది, వీళ్ళని నేను వెంబడిస్తాను అని మీ మనసులో అనుకుంటున్నారో, మీ పలక మీద మీరు ఏమి రాసుకున్నారో, నేను వీళ్ళు వెంబడిస్తాను అని కనుక మీరు రాసుకున్నట్లయితే దాన్ని ఈరోజే తుడిపి వేయడం జరిగించండి. ఎందుకనంటే మీరు వెంబడించాల్సింది మనుషులు కాదు, దైవ సేవకుల ద్వారా దేవునికి మనం దగ్గర అవ్వాలి. కానీ దైవ సేవకులనే మనం దగ్గరగా చేసుకోవాలి ప్రియులారా. వాళ్ళ ద్వారా మనం దేవుణ్ణి ఎరిగి తెలుసుకొని వాళ్ళు ఇచ్చే కొంచెం జ్ఞానాన్ని, వాళ్ళకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాళ్ళు మనకు పంచిపెడుతున్నారు కాబట్టి వాళ్ళని మనుషులుగా చూసి, వాళ్ళని దైవ సేవకులకు మాత్రంగానే చూసి దేవుణ్ణి గనక మనం నా రక్షణకర్త అని కనుక నమ్మినట్లయితే ఈరోజు ఆయన ఇచ్చే మహిమ ద్వారా మనం పాప శుద్ధి మనకు ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే ఈరోజు దేవుని నమ్మడం తక్కువ, మనుషులు నమ్మడం ఎక్కువ. ఇది కూడా ఒక విధంగా ఆయన దృష్టిలో పాపమే. ఎందుకనంటే నేను తప్ప మరి ఒక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పిన దేవుడు, ఆ విధంగానే నాకు తప్ప మరొకరు ఎవరికి నువ్వు సాగిలు పడకూడదు అని చెప్పిన దేవుడు, ఆ విధంగానే పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు కూడా అన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడికి ఈరోజు మనం సాగిలు పడి ఉన్నామా?
ఈరోజు మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నామా? దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నారంటే కుమారులు కుమార్తెలు అని పిలుచుకుంటున్నాడు పిల్లారా. ఆ విధంగా మనం జీవించగలుగుతున్నామా? మనిషి కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చిన యేసయ్య ఏ విధంగా జీవించుకుంటున్నాడో ఆయన పోలి మన జీవితంలో మనం ఒక్క పనన్నా చేయగలుగుతున్నామా? ఆయన పోలి ప్రేమగా మనం ఉండగలుగుతున్నామా? ఆయన మహిమను పొందుకునే వారంగా మనం ఉండగలుగుతున్నామా? లేదు ప్రియులారా. మనం పాపం చేసి పాప ఊబిలో కూరుకుపోయి మీరు ఆ వ్యభిచారమో లేదంటే దొంగతనమో ఇంకేదన్నా దోపిడితనమో దాన్నే మీరు పాపం అనుకుంటున్నట్లయితే అది తప్పు. పాపము అనంటే ఇహలోక సంబంధాలు పెంచుకోవడం కూడా పాపమే. నువ్వు ఎప్పుడైతే పరలోక సంబంధాన్ని విడిచిపెట్టి ఇహలోక సంబంధాలు పెంచుకుంటున్నావో దాన్ని కూడా పాపంగానే దేవుడు చూస్తున్నాడు. ఇహలోకంలో నీకు ఏది లేదు, ఎందుకంటే ఇది ఎప్పటికైనా అంతమైపోయే సృష్టి. మనకు నూతన సృష్టి వేరేది ఉంది, అది మన కొరకు వేరే ఎదురు చూస్తుంది పిల్లారా. దాని కొరకు మనం సిద్ధపడే దానికి ప్రయత్నం చేద్దాం. అయితే మనం దేవుని యందు వెనక్కి లాగుపడుతున్నాం దీని ద్వారా అని ఈ ఒక్క మొదటి మాట ద్వారా తెలుసుకుందాం. అయితే రెండవ మాట ఏంటంటే ఇదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే ఏమిదనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం. మన ప్రభువైన యేసుక్రీస్తు నందు మనం నిత్య జీవం పొందుకోవాలని అంటే మనం పాపాన్ని విడిచిపెట్టే వారిగా ఉండాలి పిల్లారా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఈరోజు నీలో నాలో జీవించాలని నివసించాలని అనుకుంటూ ఉన్నాడు. మన మనస్సు ఆయన మందిరంగా ఉంది కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని నీ యొక్క మనసులోకి ఆహ్వానించేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు ఏదైతే పాప ఊబిలో కూరుకుపోయినావో దాని నుంచి నువ్వు లేవాలి అని అంటే దానికి ఆన్సర్ ఏదన్నా ఉంది అని అంటే అది దేవుని మహిమను నువ్వు పొందుకోవాలి. నువ్వు దేవుని మహిమను పొందుకోవాలంటే ఈరోజు నువ్వు దేవుడు ఎవరో తెలుసుకునే వారిగా ఉండాలి. నువ్వు నామకార్థ భక్తి జీవిస్తున్నావు ఈరోజు, బైబిల్ ఒట్టిగా చదివేసి పక్కన పెట్టేసి మళ్ళీ నీ లోక కార్యాలు నీవే, తర్వాత మళ్ళీ వచ్చి ఒక 2 వారాలకు 3 వారాలకు బైబిల్ ఎత్తుకుంటున్నాను. ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే మాత్రం దేవుడిని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఈరోజు బైబిల్ ఎత్తు, బైబిల్ చదువు, బైబిల్ ఉండే వాక్యాలు, ప్రభువు నీకు అందించిన వాక్యాలను చదివి నిత్యం ఆయన ధ్యానించి నీ మనసులో గనక ఆయన్ని గనక ఆహ్వానించినట్లయితే నీవు క్రైస్తవ జీవితానికి జీవించిన దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. లేదంటే ఇన్నాళ్ళు నువ్వు జీవించిన జీవితం వ్యర్థం, నీ ద్వారా నీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే నీ బంధుమిత్రులు పొరుగు వాళ్ళు ఎవరన్నా కావచ్చు, వాళ్ళు మారబడేటట్లు ఉంచితే నీవు క్రైస్తవ జీవితం జీవించి వ్యర్థం. నిన్ను చూసి ఎవరు మారేది ఎవరు మారంది ఆ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే, నీవు మొదట క్రైస్తవుడిగా జీవించినట్లయితే ఇంకొకరు నువ్వు క్రైస్తవ్యంలోకి నడిపించవచ్చు. ఈరోజు ఎంతో మంది అన్యులు ఏదో అనుకుంటున్నారు క్రైస్తవ జీవితాన్ని. యేసుక్రీస్తు దేవుడు కాదంటున్నారు, యెహోవా దేవుడు ఎవరు అంటున్నారు. అయితే క్రైస్తవులుగా ఉండి అన్యులకు మనం చెప్పాల్సింది పోయి వాళ్ళతో మనం గొడవలు వేసుకునే వాళ్ళగా ఉండకూడదు పిల్లారా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని కనుక నువ్వు వెంబడిస్తున్నట్లయితే ఆయన కాన్సెప్ట్లో గొడవ అనేది లేదు. తగువులు, గొడవలు, రచ్చలు అవన్నీ ఆయన దాంట్లో ఉండదు. ప్రేమ సౌమ్యంగా ఉంటుంది. అయితే వాక్యంలో గద్దింపు తప్పకుండా ఉండాలని చెప్తున్నామే తప్పకుండా ఈరోజు నువ్వు వాక్యం విన్నట్లయితే తప్పకుండా దాన్ని నువ్వు మనసులో ఉంచుకోవాలైతే వాక్యంతో పాటు గద్దింపు కూడా ఉండాలి. ఆ గద్దింపుతో కూడిన వాక్యం కనుక చెప్పినట్లయితే తప్పకుండా మీ ప్రతి మనసుల్లో ఉంటుందని ఆశతో నేను చెప్తూ ఉన్నాను పిల్లారా. జ్ఞాపకం చేసుకోండి, పాపాన్ని విడిచిపెట్టండి, ప్రభు ఎవరో తెలుసుకోండి. ఇంక నుంచి అయినా పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు యందు మనం నిత్య జీవం పొందుకునే వారిగా ఉన్నాం. ఇప్పుడు మనం ధ్యానించుకున్న 2 పత్రికల్లో ఏముందనంటే పాపం మనల్ని వెనక్కి లాగుతుంది, పాపం ద్వారా వచ్చే జీతం ఏంటనంటే మరణం. అటువంటి మరణం మనకొద్దు ప్రియులారా, అటువంటి జీతం మనకొద్దు. దేవుడిచ్చే జీతాన్ని తీసుకుంటూ ఆయనకు పనివారుగా మనం ఉన్నాం ప్రియులారా. ఆయన పని మనకు ఒకటి అప్పగించాడు కాబట్టి ఆ బాధ్యతను మనం నెరవేర్చేవారిగా ఉందాం. నిత్య జీవాన్ని పొందుకునే వారిగా మనం ఉందాం. నూతన సృష్టికి మనందరం అర్హులు అవుదాం. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించి కాపాడి బలపరచును గాక. మన కుటుంబాలందరికీ ఆయన తోడైండి కాచి కాపాడి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరంలో మేలును కనికరమును చూపించి దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ను అని అనువాడు అని దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయినా జ్ఞాపకం చేసుకున్న తండ్రి, ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి మేము పాప ఊబిలో కూరుకుపోయి ఉన్నాం నా తండ్రి. మా జీతం నా తండ్రి మరణము నా తండ్రి. కాబట్టి నా తండ్రి
అటువంటి మరణము, అటువంటి జీతం మాకొద్దు నా తండ్రి. అపవాది దారిలో మేము నడవకుండా నా తండ్రి, నీవిచ్చు నిత్య జీవాన్ని పొందుకుంటూ నా తండ్రి, నీవిచ్చు జీతం మేము తీసుకుంటూ నా తండ్రి, మా జీవితంలో మేము ముందు కొనసాగిపోయేలాగా నీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. ఈరోజు ఎంతో మంది బిడ్డలు నా తండ్రి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు, వాళ్ళ వేదనలు, శోధనలు నా తండ్రి. అపవాది ఏ విధంగా నా తండ్రి వాళ్ళని పట్టి పీడిస్తున్నాడో నా తండ్రి నాకైతే తెలియదు నా తండ్రి. అల్పుడు నా తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు నా తండ్రి. కాబట్టి వాళ్ళ జీవితాల్లో నా తండ్రి అపవాది ఏ విధంగా నా తండ్రి వాడి కార్యాలు జరిగిస్తున్నాడు, యేసు నామములో అవన్నీ తుడిచిపెట్టుకుపోవును గాక. నీ సహాయాన్ని ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే పాప ఊబిలో కూరుకుపోయి ఉన్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా తండ్రి పాప శుద్ధిని అనుగ్రహించి నా తండ్రి నీ యొక్క సహాయం చేత నా తండ్రి వాళ్ళు బయటపడే బిడ్డలుగా నా తండ్రి, నీ యొక్క కృప చేత నా తండ్రి వాళ్ళు బలపడే బిడ్డలుగా ఉండులాగా నీ సహాయాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి. క్రీస్తు పరిచర్య ఛానల్లో నా తండ్రి ఎంతో మంది వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలుపుచుండగా నా తండ్రి, ప్రతి ఒక్క అవసరతని నీ పాదాల చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించిన తండ్రి వాళ్ళ జీవితాల్లో అద్భుత కార్యం జరిగించి మనం వేడుకుంటూ మా ఒక పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నా తండ్రి నీవిచ్చు జీవ కిరీటాన్ని పొందుకునే వారిగా మేము ఉండులాగన ప్రతి ఒక్క క్రైస్తవ జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నీవెవరో తెలిసి నిన్ను వెంబడించేలాగున నీ యొక్క సహాయాన్ని కృపను మాకు అనుగ్రహించము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.